ఆచి చికెన్ మసాలా. విజయసాయిరెడ్డి పార్టీ ఫిక్స్ ఎప్పుడంటే ఈ టైటిల్ ఎందుకు పెట్టాను, ఆయన రాజకీయ పార్టీ పెట్టడం వలన ఏం జరుగుతుంది, అది ఎవరికి నష్టం, ఆయన ఎజెండా ఏంటి, మరి దీనివల్ల ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయసాయిరెడ్డి గారు మాజీ ఎంపీ, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి, ఒక చార్టెడ్ అకౌంటెంట్, మంచి మేధావి, ఇవన్నీ మనకి తెలిసిందే కదా, ప్రజలందరికీ పరిచయమైన వ్యక్తే. అటువంటి విజయసాయిరెడ్డి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరగడం అది మనం చూసాం. ఎందుకు దూరంగా జరిగాడు ఏంటి అంటే చాలా స్పెక్యులేషన్స్ అయితే వచ్చినాయి. ఆయన ఒక ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాడు, ఆయన ఒక పార్టీ స్టార్ట్ చేయబోతున్నాడు అతి త్వరలో అని చెప్పేసి దానికి తగినట్టుగా, దానికి ముందు ఆయనేమో నేను వ్యవసాయం చేస్తాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నారు. సరే, అది అయిపోయింది, ఆ శకం అయిపోయింది. మరలా దాని నుంచి కంబ్యాక్ లాగా ఆయన బదిలీ వచ్చేసి నేను డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటి పెట్టబోతున్నాను అని చెప్పేసి అన్నారు. సో అంటే ఒక మీడియా అనేది ఆయన స్టార్ట్ చేయబోతున్నారు. అయితే రాజకీయ పార్టీ అనేది కూడా ఇక స్టార్ట్ చేయబోతున్నారు అనేది మనకు అందుతున్న తాజా సమాచారం. అయితే ఇప్పుడు ఆ రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, నా దగ్గరున్న ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ 90% యాక్యురేట్గా ఉంటుంది. అదేంటి అంటే శ్రావణ మాసంలో విజయదశమికి, శ్రావణ మాసం నుంచి విజయదశమికి మధ్యలో ఖచ్చితంగా, లేదా విజయదశమికి అయినా కానీ విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టే స్కోప్ అయితే ఉండబోతుంది ఒకటి. అయితే విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. ఇప్పుడు ఆయన ఎంతైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడే, ఆయన A1 ఈయన A2నే, ఇట్లాంటి ఆరోపణలు చాలా వస్తున్నాయి, చాలా కథనాలు కూడా వింటున్నాం. ఈ విషయం ఒక్క సెకండ్ అలా పక్కన పెడితే, మీకు నేను ఒక 20 డేస్ బ్యాక్, 20 డేస్ నుంచి 30 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. ఒక పైనీర్ పోల్స్ అని చెప్పేసి ఒక సర్వే సంస్థ విడుదల చేసింది. అది ఫస్ట్ మన మీడియాలోనే, మన ఛానల్లోనే వేశాం. సో దాంట్లో క్లియర్గా చూస్తే కూటమి గ్రాఫ్ 5% తగ్గింది, వైసీపీ గ్రాఫ్ 15% తగ్గింది, 20% ఆఫ్ పీపుల్ అలా ఉన్నారు అని చెప్పేసి అన్నాను. చూసారా, బహుశా నాకు తెలిసి విజయసాయిరెడ్డి గారు టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం పైన డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నవాళ్ళు, గత ప్రభుత్వాన్ని హేట్ చేసిన వాళ్ళు, ఇలా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని టార్గెట్ చేద్దాం అని చెప్పేసి బహుశా ఆయన చేస్తున్నాడేమో. ఎందుకంటే మూడో ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పేసి అనుకున్నారు. సరే, మూడో ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికైతే ఎవరూ లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ ఇన్యాక్టివ్, ఇక కూటమిగా 3 పార్టీలు కలిసి ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే ఒక వెళ్ళవలసిన రైట్ పాత్రలో లేరు అని చెప్పేసి ప్రజలలో బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి చర్చ. సో ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకా అపోజిషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరైనా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా ఉంది. మరి కాంగ్రెస్ బలపడుతుందా లేదా, లేకపోతే మూడో ప్రత్యామ్నాయం కింద ఇంకా ఎవరైనా పార్టీ స్థాపిస్తారా, ఇలా చాలా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి గారు నేను పార్టీ పెట్టబోతున్నాను అని చెప్పేసి అనుకున్న తరుణంలో మరి ఇప్పుడు అదేమైనా సరే ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ముందు వీళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది కదా, వీళ్ళ వ్యూహాలు ఉంటాయి కదా, ఆ వ్యూహాల ప్రకారంగా నేను బహుశా దాన్ని టార్గెటెడ్గా వీళ్ళు ఏమైనా ఆ పార్టీని ట్రావెల్ చేపిస్తారేమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇంకొక విషయం కూడా మీకు 100% క్లారిటీ ఇస్తా. అదేంటి అంటే విజయసాయిరెడ్డి గారు ఏంటది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బయటకు వచ్చేస్తారు, విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు కదా, అది 100% జరగదు. కావాలంటే వీడియో సేవ్ చేసుకోండి. అది 100% జరగదు. అండ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అసలు వైసీపీతో ఎటువంటి రిలేషన్ అయితే మాత్రం విజయసాయిరెడ్డి గారు మెయింటైన్ చెయ్యరు రేపు పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈయన రాజకీయ పార్టీ వలన ఈ డిస్సాటిస్ఫాక్షన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంకొంచెం అటు ఇటుగా ఇరు పార్టీలు కాకుండా మూడో ప్రత్యామ్నాయం ఉంటే బాగుండు అని అనుకుంటున్నారో వాళ్ళు ఎంతవరకు ట్రావెల్ అవుతారో లేదో తెలియదు. కానీ వైసీపీకి అయితే మాత్రం తీరని నష్టం జరుగుతూ ఉంటుంది విజయసాయిరెడ్డి గారి వలన అనేది కూడా ఒక ప్రక్కన వాదన వినిపిస్తూ ఉంది. అది కూడా ఎంతవరకు సాధ్యమని చెప్పేసి మనం ఘంటాపథంగా బల్లగుద్దినట్టు చెప్పలేకపోయినా
మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఛాన్స్ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి అంటే, ప్రీవియస్‌గా మనం ఒకసారి మీరు రివైండ్ చేసుకుంటే బహుశా ఉత్తరాంధ్రలో అనుకుంటా ఆహ్, రెడ్డి కుల సామాజిక వర్గ గ్యాదరింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు కార్తీక వన సమారాధన కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి చూసారా? అలాగే అందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఈ యొక్క గ్యాదరింగ్‌లు జరిగిన క్రమంలో విజయసాయి రెడ్డి గారు అక్కడ అటెండ్ అయ్యారు అని చెప్పేసి అప్పట్లో వచ్చింది. మీకు బహుశా గుర్తుందో లేదో గత కార్తీక మాసంలో. సో, అట్లా ఈయన చాలా వరకు కూడా ఆ గ్యాదరింగులకి వెళ్ళటం కావచ్చు, అక్కడక్కడ రెడ్డి సభలో లేకపోతే సమావేశాలు నిర్వహించినప్పుడు ఈయన ఇనిషియేటివ్ తీసుకోవడం, నిర్వహించడం, లేకపోతే అక్కడ మాట్లాడటం, ఇవన్నీ జరిగిన క్రమంలో ఇవన్నీ కూడా కొంత మరి వైసీపీకి డ్యామేజ్ అవుతుందిగా ఇప్పుడు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేశారు విజయసాయి రెడ్డి గారు. సో, అప్పుడు ఆ పరిచయాలు అవన్నీ కూడా సర్కిల్ ఆటోమేటిక్‌గా ఉంటది. సో, ఈ నేపథ్యంలో దాని తర్వాత ఈయన అదృష్టమేమో గాని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తర్వాత నెల్లూరు పంపించారు. సో, ఇట్లా కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఆయనకి గట్టిగా తిరిగింది. తిరగడం వలన అక్కడ కొంత ఈయన గ్రిప్ సంపాదించుకోగలిగాడు. సో, దానివల్ల ఇప్పుడు ఆ గ్రిప్ సంపాదించుకున్న వాళ్ళందరూ ఎవరి దగ్గర, ఎవరి హయాంలో, ఎవరి చేతుల్లో కనుసన్నల్లో నడిచిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నవాళ్లే. సో, వాళ్ళందరితో సాన్నిహిత్యంగా మెలిగి వాళ్ళని తన వైపు తిప్పుకున్నారు విజయసాయి రెడ్డి గారు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా నష్టం జరిగితే ఎవరికి జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికే జరుగుతుంది. సరే, అదంతా ఎంతవరకు మీకు ఎలక్షన్స్ దాకా ర్యాలీ అయ్యి ఎలక్షన్స్‌లో రిజల్ట్ వస్తదా అంటే దాన్ని ఇప్పుడే మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. అల్టిమేట్‌గా చెప్పుకోవాలి అంటే విజయసాయి రెడ్డి గారైతే ఈజ్ అన్ ఇంటలెక్చువల్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక వెల్ ఎడ్యుకేటెడ్‌గా ఆయన ఆలోచనలు ఆయనకుంటాయి. లేకపోతే ఇంకా ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి వీళ్ళు కూడా ఏదో ప్లాన్ చేస్తా ఉన్నారని చెప్పేసి అనుకున్నారు. అయితే ఎవరు ఎంత సక్సెస్ఫుల్ అవుతారో అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. ఇందులో రాజకీయ నైపుణ్యం ఉండాలి, రాజకీయమైనటువంటి వ్యూహాలు ఉండాలి. ఇప్పుడు మీకు గుర్తుంటే జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు, కానీ ఏం లేదు. ఇప్పుడు ఆయన ఎవరో విజయ్ కుమార్ అనుకుంటా, ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్, ఆయన ఏదో పార్టీ పెట్టాడు, అదేమైందో తెలియదు. ఏదో ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. జడా శ్రవణ్ కుమార్ ఆయన అంతే, ఆయన ఒక పార్టీ పెట్టారు. అలా పార్టీలు ఎక్కువైనా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటే కొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి మొదటి నుంచి అది ఏమైనా సరే ఎంతైనా సక్సెస్ అవుతుందా, మరి దానివలన ఎటువంటి వ్యూహాలు, ఎటువంటి ఫలితాలు, ఆ వ్యూహాల వల్ల ఫలితాలు ఏమైనా తారుమారు కాబోతున్నాయా, ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నం కాబోతూ ఉన్నాయి. బహుశా ఆ పార్టీ ఖచ్చితంగా రాబోతుంది అనేది పక్కా. అది విజయదశమికల్లా రాబోతుంది అనేది కూడా 100% పక్కా. దాంతోపాటు ఇంకా వేరే వాళ్ళతో ఎటువంటి అటాచ్మెంట్స్, అసోసియేషన్స్ ఉండవు అని చెప్పేసి క్లియర్ కట్గా మనకు అందుతున్న సమాచారం. సో, అటు కూటమికి, ఇటు వైసీపీకి ఇద్దరికీ అనుకూలంగా కాకుండా మేము ప్రజల తరపున నిలబడతాం అనేది వాళ్ళ యొక్క విధానం. సో, అది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేది వాళ్ళ యొక్క విధానాల మీద, వాళ్ళ యొక్క వ్యూహాల మీద, వాళ్ళ యొక్క వాక్చాతుర్యం మీద, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈ నేపథ్యంలోనే అది ప్రజల్లోకి మరి ప్రజల వాయిస్ వినిపిస్తారా? ఎందుకంటే ఇప్పుడు ప్రజల తరపున గట్టిగా మాట్లాడటానికి ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళు నమ్మేరేమో బహుశా. ఎందుకంటే ప్రతిపక్షం ఎలాగో ఆ స్టాండ్ తీసుకోలేకపోతుంది. అధికార పక్షం పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ 2 కాకుండా మేము తీసుకుంటే ఇది తీసుకోవాలి అనే ఉద్దేశంలో ఎక్కడైతే కొంత వాక్యూమ్ ఉంది అని భావిస్తున్నారో దానిపైన కాన్సంట్రేట్ చేసి మరి చేస్తారా? చేస్తే అది సక్సెస్ అవుతుందా లేదా? మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.